తృణమూల్ కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి మమతా బేగం ప్లాన్ చేస్తున్నట్లుగా ఇప్పుడు వస్తున్నటువంటి జాతీయ వార్తలు. ఈ నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ వాళ్ళు చెబుతున్నది ఏంటి అంటే, ఈ కంపు నీరు వద్దు, మనకి స్వచ్ఛమైనటువంటి నీరులోకి ఈ కలుషితమైనటువంటి నీరు వస్తే ఈ స్వచ్ఛమైనటువంటి నీరు కూడా పాడైపోద్ది. కాబట్టి ఈ 15 సంవత్సరాలు చేసినటువంటి ఈ అరాచకాలన్నీ కూడా మన ఖాతాలోకి వచ్చేస్తాయని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ నేత అయినటువంటి అధీర్ రంజన్, అలాగే అబ్దుల్ మన్నాన్, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాంటి చెత్త పార్టీని మనం చేర్చుకుంటే సుదీర్ఘకాలంగా పేరున్నటువంటి మన పార్టీకి పేరు పోద్ది, మనల్ని కూడా చీకొడతారు, ఆ దరిద్రం మనం నెత్తినెక్కించుకోవద్దు, కాబట్టి మీరు విలీనం చేయడానికి ఏ విధంగానూ అనుమతులు ఇవ్వద్దని చెప్పి కాంగ్రెస్ అధిష్టానానికి వీళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాంటిది ఏమీ లేదు, విలీనం చేసుకోము అని వీళ్ళు చెప్పారు కాంగ్రెస్ అధిష్టానం. అసలు మేము విలీనమే అవ్వమని చెప్పి టీఎంసీ వాళ్ళు చెప్తున్నారు. కానీ వాస్తవం ఏంటంటే, పార్టీని కాపాడుకోవడం కోసం విలీనం చేస్తే అప్పుడు రితభ్రత తన యొక్క పార్టీ పేరుని వేరే పెట్టుకోవాల్సి ఉంటుంది, అప్పుడు టీఎంసీని పెట్టుకోవడానికి ఉండదు అన్న విధంగా ఈసీ దగ్గర ఏదో చేద్దామని వీళ్ళు అలా ప్లాన్ చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ కూడా చీకొడుతుంది. అంటే ఒక దొంగనే దొంగ చీకొట్టేటటువంటి పరిస్థితి, ఒక వెధవనే వెధవ చీకొట్టేటటువంటి పరిస్థితి. ఇది కాంగ్రెసే మనకి ఎంత దేశద్రోహం చేసిందో మనకు తెలుసు. అలాంటిది ఈరోజు అదే పార్టీ ఇంకొక పార్టీని, అలాంటి దరిద్రమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి చండాలమైనటువంటి పార్టీని చీకొడుతుంది. అలాంటి పరిస్థితికి వచ్చేసింది టీఎంసీ, అంత దారుణమైనటువంటి పరిస్థితికి వచ్చేసింది. ఇక టీఎంసీని ఎవడు కూడా కాపాడలేడు. ఆ పరిస్థితి ఇంకా దారుణంగా మారాలి. మమతా బేగం చేతిలో పార్టీ కాదు కదా, ఒక ఎమ్మెల్యే కూడా ఉండకూడదు. వెళ్ళి బంగ్లాదేశ్లో బ్రతుకు.